గుట్లవల్లేరులో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అసలు అభివృద్ధి ఉందా లేదా గుట్లవల్లేరు? అభివృద్ధి అనేది సమస్యలని కాదు, ముందు మనకు కావాల్సింది రోడ్లు, మురుగు సైడ్ డ్రైనేజ్ సమస్య, మంచినీళ్ళ సమస్య ఇలాంటివి చూడాలి. అది అలాంటి సమస్యలు లేవు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అక్కడ. వర్షం వస్తే నీళ్ళు ఆగిపోతున్నాయి, డ్రైనేజీ సమస్య ఉంది, వాటర్ సమస్య, వేసవకాలం వచ్చిందంటే వాటర్ ఉండదు. అది నిరుద్యోగ సమస్య ఎక్కువ ఉందన్నారు, ఎంతవరకు నిజం? ఏంటిది? నిరుద్యోగ సమస్య ఉందన్నారు. నిరుద్యోగం ఉంటుందిగా, ఎక్కడైనా ఉందిగా, ఎక్కడ కాకపోయినా ఎక్కడైనా ఉంది అన్నీ. అది ఇప్పుడు 20 ఏళ్ళ నుంచి కొడాలి నాన్నగారు ఉన్నారు ఇక్కడ, కొత్తగా వెనుగల రావు గారు ఒక ఆయన వచ్చారు. ఈసారి ఎవరు వస్తే ఈ సదుపాయాలను చేస్తారనుకుంటున్నారు? ఎవరు వస్తారంటే మనం చెప్పలేం కదండి. ఎవరు వచ్చినా ముందు కావాల్సింది అభివృద్ధి అంతే. అంటే ఎవరు అభివృద్ధి చేస్తే వాళ్ళకి ఓటేద్దాం అనుకున్నారా? అభివృద్ధి ఎవరు చేస్తే వాళ్ళకి వేయాలి. అన్ని సమస్యలే. మీ దృష్టికి వచ్చిన సమస్యలు ఏమంటారు? రోడ్లు అండి. రోడ్లు. మీరు ఒక ఆటో డ్రైవర్గా మీరు ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? ఆటో కాదు, బస్సు. మీరు బస్ డ్రైవర్గా ఎలాంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు? గోతులు అండి అన్ని. 5 ఏళ్ళలో రోడ్డు ఎక్కడే ఇలా. ఇప్పుడు 20 సంవత్సరాలు కొడాలి నాని ఉన్నాడు, ఇప్పుడు కొత్తగా వెనుగల రామ్ గారు వస్తున్నారు. ఎవరు వస్తే బాగుపడుతుంది గుడివాడ అనుకుంటున్నారు? కనుక ఏదైనా ఒకసారి మార్పు చూడాలని జనాలు. అటు 4 సార్లు వేశారు కదా, ఈయనకి కూడా ఒక అవకాశం ఇద్దాం. 20 ఏళ్ళకి ఎందుకు చేయలేకపోయాడు నాని అంటారు? అవి మనకి ఏం చేయలేకపోతాం అంటే 2 సంవత్సరాలు అధికారం లేదు, ఒకసారి పైన లేదు, ఒకసారి పైన ఉంది. ఇప్పుడు ఫైనల్గా దేశం రాష్ట్రం మొత్తం మీద జగన్ వస్తే బాగుంటుందా, చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? డెవలప్ అవుద్ది, రోడ్లు అవన్నీ బాగుంటాయి. Please like and subscribe Eagle Andhra.